Welcome to NS Astrology Institute. గుడ్ ఈవినింగ్ అండి. టుడే 2026-27 బ్యాచ్ వాళ్ళకి 7th క్లాస్ అండి. ఈ 7th క్లాస్లో ఆస్పెక్ట్స్ గురించి చెప్తాను, దృష్టుల గురించి. ఇప్పుడు మనకు అందరూ తెలిసిన విషయం ఏంటిది? ప్రతి గ్రహానికి 7వ దృష్టి ఉంటుందని తెలుసు, అంతే కదండి. అలాగే శని గ్రహానికి మూడు 10 దృష్టులు, ప్రత్యేక దృష్టులు ఉంటాయి. అలాగే గురు గ్రహానికి 5, 9, అలాగే కుజగ్రహానికి 4, 7. ఇది అందరికి తెలిసిన విషయం. ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే, ఈ కేపీ పద్ధతిలో, నక్షత్ర పద్ధతిలో రాశి చక్రంలో ఉండే 9 గ్రహాలకు ప్రతి గ్రహానికి 1, 5, 9 దృష్టిలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. నేను ఒకటి షేర్ చేస్తున్నాను, ఒక పీడిఎఫ్, ఒకసారి చూడండి. ప్రతి గ్రహానికి 1, 5, 9 దృష్టులు ఉంటాయండి. ఇది అర్థం చేసుకోండి. నేను చెప్పే ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి గ్రహానికి, రాశి చక్రంలో ఉండే ప్రతి గ్రహానికి 1, 5, 9 దృష్టిలు ఉంటాయి. మరి పుస్తకాల్లో లేవు కదా అంటే, ఉన్న రూల్స్ ఏనండి ఇవన్నీ, పుస్తకాల్లో ఉన్న రూల్స్ ఏనండి. వీటిని వెస్టర్న్ ఆస్పెక్ట్స్ అంటారు. ఒకసారి ఇక్కడ చూడండి, వీటి యొక్క ప్రాముఖ్యత ఏమిటనేది ఇప్పుడు చెప్తాను, ఒకసారి చూడండి. అది ఇది ఏంటంటే రూల్ నెంబర్ 1. దీని సేమ్ డైరెక్షన్ అంటారు. 1, 5, 9. 1, 5, 9 అంటే మనం జనరల్గా ఈస్ట్ డైరెక్షన్ అని అంటాము. మనం ఎక్కడి నుంచి చూడాలి? 1, 5, 9 అనేది మేషరాశి నుండి కౌంట్ చేస్తే అగ్నితత్వ రాశులు మొత్తం 1, 5, 9, అంతే కదండి. అగ్నితత్వ రాశులన్నీ 1, 5, 9. తర్వాత భూతత్వ రాశి 2, 6, 10. ఇది కూడా 159 డైరెక్షన్. అంటే 159 డైరెక్షన్ అంటేనే సేమ్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్ అంటే ఏంటిది? ఎర్తి సైన్. ఇదంతా ఒకటే డైరెక్షన్ కదా, ఎర్తి అంటే. అలాగే అలాగే వాయుతత్వం 3, 7, 10. అలాగే 4, 8, 12. ఇవి జలతత్వం, వాటరీ సైన్స్. ఇవన్నీ 159 కాంబినేషన్ అండి, లేకపోతే 159 ఆస్పెక్ట్స్ అయినా కూడా అనుకోవచ్చు. మనం ఎలా అయినా తీసుకోవచ్చు. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చార్ట్ ఇస్తున్నాను, ఒకసారి చూడండి. సో మనకు ఈ 159 కాంబినేషన్ అనేది ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలండి. ఒకసారి ఇక్కడ చూడండి, ఈ రాశి చక్రంలో ఇక్కడ ఇప్పుడు కేతు ఉంది, అగ్నితత్వ రాశి. ఇక్కడ నుంచి ఇంకొక అగ్నితత్వ రాశి ఏంటిది? సింహరాశి అయింది. ఇక్కడ నుంచి 5వ రాశి కదా. కేతు గ్రహం నుండి ఒకసారి చూడండి, కేతు గ్రహం నుండి 5వ రాశి ఏదైందండి? కేతు గ్రహం నుండి 5వ రాశి సింహరాశి అయింది. ఈ సింహరాశిలో ఎవరు లేరు చూడండి, ప్లానెట్స్. సింహరాశిలో ప్లానెట్ లేదు. మళ్ళీ కేతు గ్రహం నుండి ఇంకొక అగ్నితత్వ రాశి ధనుసు రాశి అయింది. చూడండి, ఇక్కడ ఎవరున్నారు? బుధ గ్రహం ఉంది, సూర్యగ్రహం. అంటే ఈ కేతు గ్రహానికి ఈ బుధ సూర్యగ్రహాలతో ఒక కాంబినేషన్ ఫామ్ అయింది. అంటే 159 అండి. ఇది సేమ్ డైరెక్షనే కదా, అగ్నితత్వమే. చూడండి, అంటే కేతు గ్రహం యొక్క ప్రభావంలో ఈ 2 గ్రహాలు ఉన్నాయి. మరి దృష్టి ఎలా పనిచేస్తుంది? 159 అనేది ఫస్ట్ ప్రయారిటీ అండి, గుర్తుపెట్టుకోండి. 159 అనేది ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. నేను అదే ఇచ్చాను, చూడండి. ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు దిస్ కాంబినేషన్ అని గుర్తుపెట్టుకోండి. 159 బెస్ట్ కాంబినేషన్ అండి, బెస్ట్ డైరెక్షన్, బెస్ట్ ఆస్పెక్ట్స్ అన్నమాట. చూడండి, తర్వాత ఏంటిది? రూల్ నెంబర్ 2లో ఆపోజిట్ డైరెక్షన్ అంటారు. అంటే ప్రతి గ్రహానికి ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఏంటిది? 3, 7, 11 కాంబినేషన్ అండి. 3, 7, 11 డైరెక్షన్ అంటే ఆపోజిట్ డైరెక్షన్ ఏంటి? ఇప్పుడు ఈస్ట్ డైరెక్షన్ లో ఉన్నది వెస్ట్ అవుతుంది, ఆపోజిట్. తూర్పు, పడమర, అంతే కదండి. తర్వాత ఏంటిది? ఉత్తరానికి దక్షిణం, అర్థమైంది కదండి. ఇలా ఆపోజిట్. అంటే దీన్ని ఏమంటారు? 3, 7, 11 అంటారు. 3, 7, 11 ఆపోజిట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చిన రాశిచక్రంలో మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, జలరాశులన్నీ నార్త్ డైరెక్షన్ అండి. జలరాశులన్నీ నార్త్ డైరెక్షన్. ఇంకొక ప్రీ పీడిఎఫ్ బుక్లో కూడా ఇచ్చాను. జలరాశులు మొత్తం నార్త్ డైరెక్షన్ అని ఒకసారి చెప్పాను. ఒకసారి ఇక్కడ చూడండి.
ఉమ్, ఇక్కడ లేదు. మీకు ఒక ప్రీ పీడిఎఫ్ బుక్ ఇచ్చాను కదండి, అందులో నేను క్లియర్గా మెన్షన్ చేశాను. నేను మళ్ళీ ఒకసారి ఆ పీడిఎఫ్ ఓపెన్ చేస్తున్నాను, ఒకసారి అర్థం చేసుకోండి. ఓకేనా అండి? ఇదిగో. మీకు ఆల్రెడీ అందరికీ ప్రీ పీడిఎఫ్ ఇచ్చాను, అందులో నేను ఫస్ట్ పేజ్లోనే ఇచ్చాను, వెరీ ఫస్ట్ పేజ్లోనే వీటి గురించి ఇచ్చాను, ఒకసారి చూడండి. ఇదిగో. ఇక తూర్పు డైరెక్షన్ చూసారా? తూర్పు, దక్షిణం, పడమర. తూర్పుకు ఆపోజిట్ డైరెక్షన్ ఏంటిది? పడమర. అంతే కదా? అంతే కదండి. ఈ పడమర రాసులన్నీ ఏ రాసులండి? వెస్ట్ డైరెక్షన్స్ అన్ని 3, 7, 11 అవుతాయి. చూడండి, ఇక్కడ నుండి మేషరాశిలో ఉన్న గ్రహానికి మూడవ రాశి పడమర, వాయుతత్వం. వాయుతత్వ రాశులన్నీ 3, 7, 11 అవుతాయి. నేను అదే ఇచ్చాను, ఒకసారి చూడండి. వాయుతత్వ రాశులన్నీ ఇచ్చాను. ఇక్కడ చూసారా? ఈస్ట్ ఈజ్ వెస్ట్ అన్న, నార్త్ ఈజ్ సౌత్ అన్న. 3, 7, 11 కాంబినేషన్ సెకండ్ ఆప్షన్. ఇక్కడ ఒక గ్రహం ఉందనుకోండి, మూడవ స్థానం మిథున రాశి అయింది, ఏడవ స్థానం కూడా పడమరే. చూసారా? వెస్ట్ డైరెక్షన్. మళ్ళీ 11వ స్థానం ఏమైంది? పడమరే అయింది. చూసారా? అంటే 3, 7, 11 ఆస్పెక్ట్ అనేది సెకండ్ ఆప్షన్ అండి, సెకండ్ ప్రయారిటీ ఇవ్వండి. నేను అదే ఇచ్చాను చూడండి. సెకండ్ ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు దిస్ కాంబినేషన్. తర్వాత ఏంటి? 1, 7. ఇది అందరికీ తెలిసిన విషయం. 9 గ్రహాలు ఉంటాయి కదా, 9 గ్రహాలకు 1, 7. తర్వాత ఫోర్త్ రూల్ ఏంటి? 2, 12 కాంబినేషన్. దీనికి ఫోర్త్ ప్రయారిటీ ఇవ్వాలి. మరి 2, 12 అంటే ఏంటి? ఇక్కడ చూడండి, కేతు ఉంది. కేతుకు 2లో కుజుడు ఉన్నాడు, 12లో గురుగ్రహం. ఇది ఫోర్త్ ప్రయారిటీ ఇవ్వాలి. ఈ ఫోర్త్ ప్రయారిటీ కూడా 100% కూడా అవుతుంది ఒక్కొక్కసారి. అది ఎలా అండి ఫోర్త్ ప్రయారిటీ 100% అవ్వడము? నక్షత్రాలు మ్యాచ్ అయితే. ఇక్కడ ఏమి ఇచ్చాను? అప్పుడు మాత్రమే దీనికి టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే 2, 12 అంటే పక్క పక్కనే కదా. అప్పుడు సేమ్ నక్షత్రాలైనా, రాశి పరివర్తన అయినా, నక్షత్ర పరివర్తన చెందినా అప్పుడు ఇది టాప్ ప్రయారిటీ అవుతుంది. అప్పుడు వీళ్ళకు ఇన్కమ్ సోర్సెస్ ఎక్కువగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఈ కాంబినేషన్లో వచ్చిన ప్లానెట్లో నక్షత్రాలు మ్యాచ్ అయినా, రాశి మ్యాచ్ అయితే వాళ్ళకి ఇన్కమ్ 100% ఎక్కువగా ఉంటుంది. ఈ కాన్సెప్ట్ని బట్టి, ఈ ఫోర్త్ రూల్ని బట్టి వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ బాగుందని చెప్పేయచ్చు. ఒక 2, 3 గ్రహాలు వచ్చాయనుకోండి, వాళ్ళకి ఇన్కమ్ సోర్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేయచ్చు. అది నక్షత్రం మీద డిపెండ్ అయ్యింది. రూల్ నెంబర్ 5 ఏంటి? 4, 10 అండి. 4, 10 ఇది కూడా 100% ఫలితాలు. ఎప్పుడు నక్షత్రాలు మ్యాచ్ అయితేనే 100% ఫలితాలు ఇస్తాయి. చివరిగా ఏంటి? రూల్ నెంబర్ 6, 6, 8 కనెక్షన్ అండి, లేదా కాంబినేషన్. ఇది కంప్లీట్గా నెగటివ్ ఫలితాలే. కాకపోతే నక్షత్రాలు మ్యాచ్ అయితే ఎక్సలెంట్ అండి, అప్పుడు అది మంచిది అవుతుంది, స్లైట్లీ బెటర్ అన్నా. నక్షత్రాలు మ్యాచ్ అయ్యి రాశి మ్యాచ్ అయితే అప్పుడు ఇది 100% అవుతుంది. నక్షత్రాలు రాశి మ్యాచ్ కాలేదనుకోండి, అప్పుడు ఈ కాంబినేషన్ వరస్ట్ కాంబినేషన్ అవుతుంది. ఇప్పుడు ఇది ఎలా చూడాలి? ఇప్పుడు ఇక్కడ చూడండి, కుజుడు ఉన్నారు. కుజగ్రహానికి 6వ స్థానంలో శుక్రుడు ఉంది. అంతేనా? వాటి ఇక్కడ రాశి సేమ్ రాశి అయింది కదా, శుక్రగ్రహానికి సంబంధించిన రాశిలో ఉంది కాబట్టి అంత తీవ్రత ఉండదు. అర్థమైందా? అర్థమైంది కదండి. అట్లాగే గురుగ్రహానికి 8లో శుక్రుడు ఉన్నాడు, మైనసే. మరి ఇక్కడ శుక్రుడు ఏ నక్షత్రంలో ఉంది? గురు నక్షత్రంలో ఉంది. 28 డిగ్రీలు అంటే గురుగ్రహం చెందిన నక్షత్రంలో ఉంది కాబట్టి ఇది పాజిటివ్ అయింది. ఒకవేళ ఈ శుక్రుడు రావు నక్షత్రంలో ఉందనుకోండి, అప్పుడు నెగటివ్ అవుతుంది. అప్పుడు మ్యారేజ్ అవ్వడం కష్టం, గుర్తుపెట్టుకోండి. గురు శుక్రగ్రహాలు ఒకరికొకరికి 6, 8 స్థానాల్లో ఉండి నక్షత్ర మ్యాచ్ కాకపోతే మ్యారేజ్ అవ్వడం కష్టం అండి, చాలా ఆలస్యంగా జరుగుతుంది. ఇక్కడ నక్షత్రం మ్యాచ్ అయింది, సేమ్ నక్షత్రం అయింది కాబట్టి ఇది విశాఖ 28 డిగ్రీస్లో ఉంది కాబట్టి మ్యారేజ్ అయింది. కాదు కదా, ఇది ఏ డిగ్రీస్లో ఉందండి? సహజంగా 28 డిగ్రీస్లో ఉంది కాబట్టి కొద్దిగా వీక్ అయింది. నేను దీని గురించి కూడా చెప్తాను, ఒకసారి చూడండి. తర్వాత ప్రయారిటీ ఏంటండి? తర్వాత 6, 8 అయిపోయింది. రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ అండి. రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ ఏంటి? ఏదైనా సరే రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ ఉంటే
అది 5-10 డిగ్రీలు యాడ్ చేసుకోవాలండి. చాలా మంది వెనక్కి వెళ్తాయని చెప్తారు, అది 100% రాంగ్ అండి. అది రాంగ్ మెథడ్. మీకు ఎవరైతే పుస్తకాల్లో ఉన్నాయన్నీ రాంగ్ మెథడేనండి. మీకు ఎవరైతే క్లాసెస్ చెప్తారో అది వెనక్కి వెళ్తుందని చెప్పే వాళ్ళందరూ రాంగేనండి. వక్రంలో ఉన్న గ్రహాలు, ఇప్పుడు ఇక్కడ శని గ్రహం వక్రంలో ఉంది చూడండి, ఆరని సింబల్ ఉంది కదా, ఇది వెనక్కి వెళ్తుంది అంటారు. వెళ్ళదు. దీనికి 5 డిగ్రీలు కలుపుకొని 13 డిగ్రీల నుంచి క్యాలిక్యులేట్ చేయాలి. ఈ క్యాలిక్యులేషన్ మెథడ్ ఇప్పుడే రాదండి, సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్లో వస్తుంది, ఇప్పుడే రాదు. అర్థమైందా? దీనికి 5 డిగ్రీలు కలుపుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కుజుడు 28 డిగ్రీస్లో ఉంది, 25 డిగ్రీస్లో ఉంది. మనం ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేయాలి దీన్ని? దీనికి ఒక 5-6 డిగ్రీలు కలుపుకోవాలి. చాలా మంది వెనక్కి తీసుకుంటారు, ఇది 100% రాంగ్ మెథడ్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే పుస్తకాల్లో రాసింది కూడా రాంగ్ మెథడ్. ఒకరిని చూసి ఒకరు రాశారండి పుస్తకాలు, అంతే. వాళ్ళు ఓన్ ఐడియాలజీతో రాలేదు. అది రీసెర్చ్ చేయకుండా వేరే వాళ్ళు రాసిన పుస్తకంలోంచి అందరు రాశారు కదా, మనం కూడా రాస్తామనే ఉద్దేశంతో రాసిన రూలేనండి. కుజగ్రహం ఏ గ్రహాలైన వక్రంలో ఉంటే ఆ గ్రహాన్ని బట్టి 5 లేదా 10 డిగ్రీలు కలుపుకొని అక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేయాలి. అది తర్వాత ఏంటి? 6వ రూల్ చూడండి, 7వ రూల్ అయిపోయింది. 8వ రూల్ ఏంటి? ఫస్ట్ 3 డిగ్రీస్, లాస్ట్ 3 డిగ్రీస్ అన్నా. ఇక్కడ చూడండి, ఫస్ట్ 3 డిగ్రీస్ ఏదైనా ప్లానెట్లు ఉన్నాయనుకోండి, తర్వాత రాశులు ఫస్ట్ డిగ్రీస్లో ఉంటే కొద్దిగా 20% ఆ రాశిని అడాప్ట్ చేస్తాం. ఫస్ట్ డిగ్రీస్లో 0-3 డిగ్రీస్లో ఉంటే, తర్వాత చివరి 25 నుంచి 30 డిగ్రీస్లో ఉంటే తర్వాత రాశి. ఇదేమో వెనుక రాశికి వెళ్ళిపోతుంది, ఇదేమో తర్వాత రాశికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ రాశిచక్రంలో చూడండి, ఇక్కడ 28 డిగ్రీస్లో ఉంది. అంటే 25 నుంచి 30 మధ్యలో అన్నాను కాబట్టి, అంటే వృశ్చిక రాశి యొక్క ప్రభావము ఒక 20% వచ్చేస్తుంది. అర్థమైందా? అప్పుడు ఇది కుజగ్రహానికి 7 అయినట్టే కొద్దిగా పాజిటివ్ వచ్చేసింది కదా, అవునండి. 6-8లో ఉంటే నెగటివ్ అనుకున్నాం, అంతేనా? కొద్దిగా ఇక కుజగ్రహానికి పాజిటివ్నెస్ వచ్చేసి, ఎప్పుడైనా సరే కుజ శుక్ర గ్రహాలు 6-8లో ఉంటే, కంప్లీట్గా 6-8లో ఉంటే, ఇది కొద్దిగా 7కి వెళ్ళిపోయింది. 6-8లో ఉంటే వాళ్ళకు స్థిరాస్తులు ఉండవండి. డబ్బులు ఉన్నా సరే ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. చేతి నిండా డబ్బులు ఉంటాయి, కోట్లు ఉంటాయి, సొంత ఇల్లు అనేది ఉండదండి, గుర్తుపెట్టుకోండి. ఇల్లు కొనాలనుకుంటారు, కట్టాలనుకుంటారు, అన్ని పోస్ట్ పోన్ అయిపోతాయి. అంటే ఇక్కడ 6-8లో శుక్ర కుజ గ్రహాలు ఉండి ఈ విధంగా వీక్ అయితే, వీక్ అవడం అంటే ఏంటిది? మనం పీసీఓలో చూసాం కదా, ఆ కాన్సెప్ట్లో వీక్ అయింది అనుకోండి, వాళ్లకు ఇల్లు కూడా ఉండదు. అర్థమైందా అండి? కుజ శుక్రగ్రహాల కాంబినేషన్ 159 కాంబినేషన్లో ఉంటేనే ఆస్తులు ఎక్కువగా ఉంటాయి. రూల్ రాసుకోండి అందరూ. మళ్ళీ చెప్తున్నాను, కుజ శుక్రగ్రహాలు 159 కాంబినేషన్ లేదా 3711 కాంబినేషన్లో ఉంటేనే వాళ్ళు ఆస్తులు సంపాదించుకుంటారు. ఐపీఎస్ అయినా ఐఏఎస్ ఆఫీసర్ అయినా సరే ఈ కాంబినేషన్ ఉంటే సొంత ఇల్లు ఉండదు. అది స్థిరాస్తులు అంటే వాళ్ళ వారసత్వంగా వచ్చినవి ఉంటాయి, కానీ తన స్వతహాగా కట్టుకోలేడు. సో ఇక్కడ 28 డిగ్రీలు ఉంది కాబట్టి తర్వాత వృశ్చిక రాశి యొక్క ప్రభావంలోకి 20% అడాప్ట్ చేస్తారు. చాలా మంది ఏం చెప్తారు, తర్వాత రాశిని చెప్తున్నారు చాలా మంది, అది కూడా కంప్లీట్గా రాంగ్ మెథడే. ఈ విధంగా మనం చూడాలి. తర్వాత రూల్ ఏంటి మనకు? ఆస్పెక్ట్లో 3 డిగ్రీస్ అయిపోయింది. తర్వాత తర్వాత ఇక్కడ ఏంటంటే, ఒకవేళ ఇవి బలహీనంగా ఉన్నా సరే ఈ గ్రహాలన్నీ ఒకవేళ వీక్ అయితే, ఇప్పుడు ఇక్కడ వీనస్ వీక్ అయింది, ఒకవేళ సూర్య గురు చంద్ర గ్రహాల ప్రభావంలో ఉంటే, ఇప్పుడు ఏదైనా వీక్ అయింది అనుకోండి ప్లానెట్, ఇక్కడ వీనస్ వీక్ అయింది చూడండి, ఇక్కడ వీనస్ వీక్ అయింది డిగ్రీస్ పరంగా, అంతేనా? వీక్ అయింది, ఒక 20% పక్క రాశిని అడాప్ట్ చేసుకుంది. 20 లేదా 10 కొద్దిగా వృశ్చిక రాశి యొక్క ప్రభావం వచ్చింది. మరి దేనికి ఎప్పుడు బలం వస్తుంది ఇలా ఉంటే?
సూర్య చంద్ర గురు గ్రహాల ప్రభావం ఉంటే, శని గ్రహం కూడా అండి, ఇక్కడ శని గ్రహం ఇవ్వలేదు, శని గ్రహం కూడా తీసుకోవచ్చు. చూసి ఇక్కడ ఏమి ఇచ్చా నేను, దీస్ ప్లానెట్స్ ఆర్ వీక్. అప్పుడు సన్, జూపిటర్, మూన్ యొక్క ప్రభావంలోకి ఉంటే, మూన్కు లగ్నంతో కాంబినేషన్ వస్తే అప్పుడు ఈ గ్రహాలు బలం పెరుగుతాయి. దే గెయిన్ స్ట్రెంత్ అన్నాను, చూశారా? అప్పుడు వీరికి కొంత బలం వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, సూర్య చంద్ర గురు గ్రహాలు లగ్నం యొక్క ప్రభావంలో ఉంటే వాళ్ళ జాతకం బాగుందని అర్థం అండి, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఇవి దృష్టులు అండి. ఇక మన తర్వాత ఏం చూడాలి, ఈ దృష్టిలో వచ్చిన తర్వాత మరి ఎంత దూరంలో ఉండాలి చూడండి. ఇవన్నీ నక్షత్రం లేదా డిగ్రీస్ పరంగా చూడాలండి. ఇక్కడ ఏమిచ్చాను, ప్లానెట్స్కు లేదా 12 స్థానాలకు ఆర్కు ప్రకారం 5 డిగ్రీస్ లోపు ఉంటేనే, ఆర్కు ప్రకారం 5 డిగ్రీస్ లోపు ఉంటేనే దానికి 100% దృష్టి వచ్చినట్టు అండి. 5 దాటిందనుకోండి జస్ట్ 10%. ఇక్కడ ఒకసారి చూడండి, ఒక 10% వచ్చినట్టు మనం తీసుకోవాలి. ఇక్కడ గురుగ్రహం 21 డిగ్రీలు అండి, 7వ దృష్టితో 3 చూస్తుంది. కాబట్టి ఇది 9 డిగ్రీలు, 21 అంటే 11 డిగ్రీల తేడా ఉంది. అంటే గురుగ్రహం యొక్క 7వ దృష్టి చంద్రగ్రహం మీద ఉంది, కానీ ఇది వర్కౌట్ అవ్వదు. ఎప్పుడు వర్కౌట్ అవుతుంది, ఇది 21 డిగ్రీస్లో ఉంది కాబట్టి మనం ఏమనుకున్నాము, 5 డిగ్రీస్ లోపు అంటే 16 డిగ్రీలు ఉండాలి. ఇది చంద్రగ్రహం 16 డిగ్రీలు ఉంటేనే ఈ గురుగ్రహం యొక్క 7వ దృష్టి చంద్రగ్రహం మీద పని. అప్పుడు ఈ 2 గ్రహాలకు కాంబినేషన్ వచ్చిందని అర్థం చేసుకోవాలి. అర్థమైందా అండి? క్లియర్ కదా? నాకు మెసేజ్ చేయండి ఇది అర్థమైందో లేదో. ఈ దృష్టిల గురించి అర్థమైంది కదండి? ప్లీజ్ నాకు ఒకసారి మెసేజ్ చేయండి, మీ మెసేజ్లు చూసుకుంటూ నేను క్లాస్ చెప్తున్నాను. అర్థమైందో లేదో ఒకసారి మెసేజ్ చేయండి ప్లీజ్. చాలా మంది క్లియర్ అని పెడుతున్నారు, ఓకే. సరేనండి, ఈ విధంగా మనం చూడాలండి. మళ్ళీ ఒక్కరు అర్థం కాలేదని పెట్టారు, నేను మళ్ళీ చెప్తాను. ఓకే, 16 డిగ్రీస్ లోపు కాదండి, 16 కాదు నేను చెప్తున్నాను. అది మీరు పుస్తకాల్లో ఉన్న పక్కన పెట్టేయండి. నేను కొన్ని వందల జాతకాలు ఎనాలిసిస్ చేసిన తర్వాతే మీతో ఈ రూల్స్ అని షేర్ చేస్తున్నాను. 16 డిగ్రీస్ కానే కాదు, 5 డిగ్రీలు దాటితే జస్ట్ 10%, 20%. 5 డిగ్రీస్ లోపు ఉంటేనే పని చేస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, 16 డిగ్రీస్ కానే కాదు. ఓకేనా అండి? 16 డిగ్రీస్ కాన్సెప్టే లేదు, ఏదో పుస్తకాల్లో రాస్తారు, కానే కాదు. క్లియర్ కదండి? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఒకరికి అర్థం కాలేదన్నారు. చూడండి, ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చార్ట్ ఇచ్చాను కదండి, మీకు ఒక ప్రీ పీడిఎఫ్ పెట్టాను కదా. నేను ఆ ప్రీ పీడిఎఫ్లోనే లాస్ట్లో ఒక చార్ట్ ఇచ్చాను, ఒకసారి చూడండి. నేను ఆ చార్ట్లోంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ చార్ట్ అండి, ఇది గురువుగారు చార్ట్లో చూడండి. ఇక్కడ రాహు గ్రహం ఉంది మీనరాశిలో. మీనరాశి నుండి 7వ దృష్టితో 11 డిగ్రీలు కదా, కేతు మీద పనిచేయదండి, మెరిక్యూరీకి వచ్చేసింది. మరి మెరిక్యూరీ 7వ దృష్టితో రాహు గ్రహాన్ని చూస్తుంది కాబట్టి ఇది 11 డిగ్రీలు, ఇది 20 డిగ్రీ, అంటే 9 డిగ్రీల తేడా ఉంది. అంటే బుధ గ్రహం యొక్క 7వ దృష్టి రాహు గ్రహం మీద పనిచేయదు, జస్ట్ 10%. వచ్చింది. అలాగే ఇక్కడ జూపిటర్ చూడండి, జూపిటర్ 24 డిగ్రీస్లో ఉంది చూడండి. జూపిటర్కి 3వ స్థానంలో ఎవరున్నారు, సన్ ఉంది 24 డిగ్రీ. అంటే ఈ జూపిటర్కు సూర్యగ్రహంతో 100% సిగ్నిఫికేషన్ వచ్చేసి, సంబంధం వచ్చేసి. అర్థమైందా అండి? మళ్ళీ ఇక్కడ ఈ గురుగ్రహం ఎక్కడికి వెళ్ళింది, లగ్నానికి వెళ్ళింది నక్షత్రం ద్వారా, అంతే కదండి. మరి ఈ సూర్యగ్రహం ఎక్కడికి వెళ్ళింది, కుజ నక్షత్రంలో ఉంది కాబట్టి లగ్నానికి వెళ్ళింది. అర్థమైందా అండి? అంటే ఈ సూర్యగ్రహం లగ్నానికి వెళ్ళింది కదా, మరి ఇది నీచ స్థానం కదండి. చూడండి, ఇక్కడ సూర్యగ్రహం ఏ నక్షత్రంలో మెసేజ్ చేయండి. కన్యా రాశిలో ఇక్కడ సూర్యగ్రహము 24 డిగ్రీల 59 నిమిషాల 11 సెకండ్లో ఉంది. ఒకసారి చెప్పండి, అదే ఏ నక్షత్రంలో, ఒకసారి మెసేజ్ చేయండి, మీకు క్లియర్గా ఐడియా వస్తుందండి. ఇంకా చేస్తున్నారు, ఇంకా చేయండి. చాలా మంది చేస్తున్నారు, నక్షత్రం పేరు చెప్పండి, ఎవరెవరు కరెక్ట్గా చేస్తారో చూద్దాం.
కుజ నక్షత్రం చిత్తా నక్షత్రంలో ఉందండి. ఇక చూడండి, ఇక్కడ కుజగ్రహము మీన రాశిలో, సూర్యగ్రహం అండి సారీ, ఇక్కడ సూర్యగ్రహము కన్యా రాశిలో 24 డిగ్రీల 59 నిమిషాల 11 సెకండ్లో ఉంది. కాబట్టి ఈ సూర్యగ్రహము కుజగ్రహానికి చెందిన చిత్తా నక్షత్రంలో ఉంది. అంటే ఇక్కడ ఈ కుజగ్రహానికి ఈ చిత్తా నక్షత్రానికి అధిపతి అయిన కుజగ్రహం ఎక్కడ ఉన్నాడండి? ఇక లగ్నంలో ఉంది. చూసారా, ఇక లగ్నంలో ఉంది. అంటే సూర్యగ్రహం లగ్నానికి స్ట్రాంగ్ అయింది. సూర్యగ్రహం లగ్నానికి స్ట్రాంగ్ అయిందండి. సూర్యగ్రహం లగ్నానికి ఎలాంటి ఫలితాలను ఇస్తాడు? మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడండి. మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. మరి ఇక్కడ నీచ స్థానం కదా, తులారాశి కాదు. నీచ స్థానం అయినా కానీ బలం ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ సూర్యగ్రహం 1వ స్థానానికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని పూర్ణాయుషును కూడా ఇస్తారు సూర్యగ్రహం లగ్నానికి స్ట్రాంగ్ అయితే. చూడండి, కాకపోతే కుజగ్రహం ద్వారా వచ్చాడు. కుజగ్రహం ద్వారా వచ్చారు కాబట్టి బట్టతల వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. ఇది ఫైరీ ప్లానెటే, కుజుడు కూడా ఫైరీ ప్లానెటే. 1వ స్థానం అంటే మనం కదా, తనుభావంలోకి సూర్యగ్రహం వచ్చింది కాబట్టి ఎవరికైనా సరే సూర్యగ్రహము కుజగ్రహం ద్వారా లగ్నానికి స్ట్రాంగ్ అయితే బట్టతల వస్తుంది, జుట్టు తొందరగా ఊడిపోతుంది. కాకపోతే ఆ మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. అర్థమైంది కదండి? ప్లీజ్ నాకు మెసేజ్ చేయండి, నేను తర్వాత స్టెప్కి వెళ్తాను. అర్థమైంది కదండి? ఈ సూర్యగ్రహం లగ్నానికి ఎలా స్ట్రాంగ్ అయ్యాడు అర్థమైంది కదా? మెసేజ్ చేయండి నాకు. క్లియర్ కదండి? ఓకే, అందరు క్లియర్ క్లియర్ అని మెసేజ్ చేస్తున్నారు. అంటే ఈ విధంగా ఆస్పెక్ట్స్ చూడాలి. తర్వాత ఇంకొక రూల్ అండి, నేను వెరీ ఫస్ట్ డే చెప్పానండి, 5 రూల్స్ చెప్పాను. ఈ దృష్టులకు ఆ 5 రూల్స్ కూడా పరిగణలోకి తీసుకొని చూడాలి. అవి కూడా ఒకసారి చెప్తున్నాను, వినండి. అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, చాలా ఇంపార్టెంట్. కేంద్ర స్థానాస్ అండి, డైరెక్షన్ సెంత్. మళ్ళీ చెప్తున్నాను, 1వ స్థానానికి సహజంగా బుధ గురుగ్రహాలు బలాన్ని ఇస్తారు. చూడండి, బుధ గురుగ్రహాలు బలాన్ని ఇస్తారండి. 1వ స్థానంలో బుధ గురుగ్రహాలు వస్తే, అంటే 1వ స్థానంలో డైరెక్ట్గా ఉండాలని రూల్ ఏం లేదు, నక్షత్రం ద్వారా వస్తే మంచిది. ఇప్పుడు ఈ రాజచక్రం ఉంది ఇక్కడ, ఇక్కడ చూడండి, గురుగ్రహం వచ్చిందా లగ్నానికి? అంటే గురుగ్రహం యొక్క 4వ దృష్టి లగ్నం మీద ఉంది. ఇక్కడ లగ్నం కూడా 21 డిగ్రీస్లో ఉంది. అంటే ఏ నక్షత్రంలో ఉందండి? మెసేజ్ చేయండి. తులారాశిలో లగ్నము 21 డిగ్రీల 44 నిమిషాల 6 సెకండ్లో ఉంది. ఇది ఏ నక్షత్రంలో ఉంది? ప్లీజ్ మెసేజ్ చేయండి. అది ఏ నక్షత్రంలో ఉందో మెసేజ్ చేయండి. విశాఖ నక్షత్రంలో ఉంది. విశాఖ నక్షత్రానికి అధిపతి ఎవరు? చిత్తా అని పెట్టారండి, చిత్తా కాదు, విశాఖ నక్షత్రంలో ఉంది గురుగ్రహం. కాబట్టి అంటే ఈ గురుగ్రహం యొక్క 4వ దృష్టి లగ్నం మీద 100%. అంటే నక్షత్రం మ్యాచ్ అయింది కదండి. నక్షత్రం మ్యాచ్ అయితే 100% కంటే ఎక్కువ వచ్చినట్టు. మళ్ళీ అందులోనూ 3 డిగ్రీస్ లోపు ఉంది. చూడండి, అంటే ఈ గురుగ్రహం యొక్క 4వ దృష్టి లగ్నం మీద. నేను 4-10 కాంబినేషన్ చెప్పాను, చూసారా? 4-10 కూడా చెప్పానండి నేను. చూడండి, ఇక్కడ నేను 4-10 కాంబినేషన్ కూడా చెప్పాను. మళ్ళీ ఒకసారి చూడండి, మీకు ఇచ్చిన వాటిలో ఇదో 4-10 కాన్సెప్ట్, సెంటర్ పాయింట్ డైరెక్షన్ అండి. ఇది నేనేమన్నా నక్షత్రాలు మ్యాచ్ అయితే 100% రిజల్ట్ ఇస్తుందన్నా. ఇక్కడ ఏం మ్యాచ్ అయింది? ఈ జాతకంలో గురుగారు రాజచక్రంలో గురువు 24 డిగ్రీస్లో ఉంది, బుధ నక్షత్రంలో ఉంది. మళ్ళీ ఇక్కడ 1వ స్థానం డిగ్రీలు గురు నక్షత్రంలో ఉన్నాయి. ఈ 2 గ్రహాలు, ఈ గురుగ్రహం యొక్క 4వ దృష్టి లగ్నం మీద 100% పనిచేస్తుంది. అలాగే గురుగ్రహం యొక్క 4వ దృష్టి కుజగ్రహం మీద పనిచేస్తుంది. ఇది కూడా 24 డిగ్రీలే. కాబట్టి గురు కుజగ్రహాల కాంబినేషన్ ఏంటి? బలంగా ఉంటే, చూడండి, బలంగా ఉంటే ఆరోగ్యం, బీపీ అనేది లైఫ్లో రాదండి. బలహీనంగా ఉంటే బీపీ వస్తుంది. గురు కుజగ్రహాలు బలహీనంగా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా బీపీ వస్తుందండి. బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, బీపీ ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ లగ్నానికి వచ్చారు కదా, ఇవే 2 గ్రహాలు లగ్నానికి కాకుండా 6వ స్థానానికి వస్తే సేమ్ ఇదే కాన్సెప్ట్ అండి. అప్పుడు బీపీ ఖచ్చితంగా ఉంటుంది.
ఆ బీపీ సమస్యతోనే చనిపోతారు. ఈ విధంగా గురుగ్రహం లగ్నానికి వచ్చింది. మళ్ళా సూర్యగ్రహం కూడా వచ్చాడు. సూర్యగ్రహం ఏంటిది? 1వ స్థానానికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడండి. కాబట్టి ఈ విధంగా మనం దృష్టిని ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఏం చెప్పానండి? ఇంకొక రూల్ అండి, నేను వెరీ ఫస్ట్ డే చెప్పానండి క్లాసులో. ఫస్ట్ రూల్ డైరెక్షనల్ సెన్స్ అండి. ఇదిగో, బుధ గురుగ్రహాలు సహజంగా 1వ స్థానానికి బలం అండి, గుర్తుపెట్టుకోండి. ఇవేం ప్లానెట్స్ అండి? ఎడ్యుకేషనల్ అండ్ ఇంటలెక్చువల్ ప్లానెట్స్. తెలివైన గ్రహాలు ఈ 2 గ్రహాలు. ఎడ్యుకేషనల్, విద్యనిచ్చే గ్రహాలండి ఇవి. ఇవేంటివి? గుడ్ కమ్యూనికేషన్స్, పాజిటివ్ ఐడియాస్ అండి. వీళ్ళు ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకుంటారు. వీళ్ళకి రెమెడీస్ వర్కౌట్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. రెమెడీస్ ఎవరికి వర్కౌట్ అవుతాయండి? ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకు రెమెడీస్ వర్కౌట్ అవుతాయి. పాజిటివ్ కదా, వీళ్ళు నెగటివ్ అనే రాదు వీళ్ళ మైండ్లోకి, గుర్తుపెట్టుకోండి. తర్వాత 4వ స్థానానికి శుక్ర చంద్ర గ్రహాలండి. ఇది నార్త్ డైరెక్షన్, గుర్తుపెట్టుకోండి. నార్త్ డైరెక్షన్ మనం వాస్తు క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నామండి. తర్వాత చెప్తాను వాస్తు క్లాసెస్ గురించి. సహజంగా చంద్ర శుక్ర గ్రహాలు 4వ స్థానానికి బలం. అంటే 4వ స్థానం డైరెక్ట్ ఉండకూడదు, నక్షత్రం ద్వారా వస్తే బలం అండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నక్షత్రం ద్వారా వస్తేనే బలం ఎక్కువ. నేను మళ్ళీ చెప్తున్నాను, నక్షత్రం ద్వారానే చూడాలి. డైరెక్ట్గా 4వ స్థానంలో ఉంటే బలం తక్కువ అండి. నక్షత్రం ద్వారా రావాలి, లేదా ఆస్పెక్ట్ ద్వారా 3 డిగ్రీస్ లోపు ఉండాలి. 5 డిగ్రీలు దాటకూడదు. 5 డిగ్రీలు దాటితే పర్సంటేజ్ తగ్గించుకోవాలి. కాబట్టి నేను ఏమి ఇచ్చాను? కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్ ప్లానెట్స్ అని ఇచ్చానండి. చూడండి, కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్ అని ఇచ్చాను. అంటే వీళ్ళకి మంచి సౌకర్యాలు ఉంటాయి, మంచి సౌకర్యవంతమైన జీవితం, మంచి కంఫర్ట్ లైఫ్ ఉంటుంది. కాకపోతే సెన్సిటివ్, వాటర్ ప్లానెట్లు కదా ఈ 2, కొద్దిగా సెన్సిటివ్గా ఉంటారు అంతే. హ్యాపీనెస్ ఉంటుందండి, కుటుంబంలో హ్యాపీనెస్ ఉంటుంది. కాకపోతే పర్సనల్గా ఒక లైఫ్ ఉంటుంది. ఫ్యామిలీ లైఫ్ అన్నా, పర్సనల్ లైఫ్ అన్నా. మరి పర్సనల్ లైఫ్ అంటే ఏంటండి? కొద్దిగా అడిషనల్గా లవ్ లవ్ మ్యాటర్, సెకండ్ మ్యారేజ్, సెకండ్ సెటప్లు అంటాం కదా, అలాంటివి ఉంటాయి. అలా చూడండి, ఇక్కడ పర్సనల్ అండ్ ఫ్యామిలీ లైఫ్ ఇచ్చాను. అలా అంటే 4వ స్థానానికి 2 గ్రహాలు సహజంగా వస్తే కంఫర్ట్స్ బాగుంటాయండి, మంచి విలాసవంతమైన జీవితాన్ని ఉంటుంది. తర్వాత ఏంటి? 7వ స్థానానికి శని రాహు గ్రహాలండి. ఇది వెస్ట్ డైరెక్షన్. శాటర్న్ అనేది బెస్ట్ అండి. ఇక్కడ ఏమి ఇచ్చాను? శాటర్న్ ఇండికేట్స్ హార్డ్ వర్కర్ అన్నాను. చూడండి, కాకపోతే మ్యారేజ్ లేట్ చేస్తుంది, అంతేగాని చాలా హార్డ్ వర్కర్, గ్రేట్ పేషెన్స్ అండి. పేషెన్స్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకు, పేషెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇంకేంటి? మంచి అండర్స్టాండింగ్ వైఫ్ దొరుకుతుందండి. అంటే అమ్మాయికి మంచి అండర్స్టాండింగ్ హస్బెండ్, అబ్బాయికి అయితే అండర్స్టాండింగ్ లైఫ్ పార్ట్నర్ ఉంటుంది. ఇంత అండర్స్టాండింగ్ లైఫ్ పార్ట్నర్ ఉంటే ఇంకా మంచిదే కదండి. ఇన్కమ్ సోర్స్ ఎక్కువగా ఉంటాయి. దీనికి శుక్రుడు వచ్చాడు అనుకోండి, ఇన్కమ్ సోర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో సహజంగా శని రాహు గ్రహాలు 7వ స్థానానికి బలాన్ని ఇస్తారు, గుర్తుపెట్టుకో. ఒకవేళ శని గ్రహం లగ్నంలో ఉందనుకోండి, ఉదాహరణకు ఉదాహరణకండి, ఇప్పుడు ఒక మీకు ఎగ్జాంపుల్ చార్ట్ చూపిస్తాను. ఇక్కడ ఒక రాజచక్రం ఉంది, చూడండి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా ఇచ్చాను. ఇప్పుడు ఈ రాజచక్రం ఉందండి, ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ రాజచక్రం లగ్నం ఏమైందండి? కర్కాటక లగ్నమైంది, అంతేనా? 7వ స్థానం ఏమైంది? శని గ్రహం సంబంధించిన 7వ స్థానం అయింది. ఎక్కడ ఉంది? లగ్నంలో లేదు, కేపీ ప్రకారం 12వ స్థానంలో ఉంది. ఇది ఏ నక్షత్రంలో ఉందండి శని గ్రహం? కర్కాటక రాశిలో 8 డిగ్రీల 4 నిమిషాలు 35 సెకండ్లో ఉంది. మెసేజ్ చేయండి నాకు, అది ఏ నక్షత్రంలో ఉందో. ప్లీజ్ నాకు మెసేజ్ చేయండి తొందరగా, ఎందుకంటే మీ మెసేజ్ చూస్తాను. ఓకే, శని పుష్యమి నక్షత్రంలో, పుష్యమి నక్షత్రంలో ఉంది కాబట్టి మళ్ళీ 7కు డబుల్ టైం అయ్యాడు కదా, అంతేనా అండి? మళ్ళీ చూస్తున్నాడు కదా తన రాశిని. నేనేమన్నాను? 7వ దృష్టితో తన రాశినే చూస్తున్నాడు కాబట్టి ట్రిపుల్ టైం వచ్చేసింది, అంతేనా? వీళ్ళకు ఓర్పు ఎక్కువగా ఉంటుందండి.
వీళ్ళకు ఓర్పు ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓర్పు ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కాకపోతే ఇక్కడ మూన్ ఉన్నాడు ఫస్ట్ ప్లానెట్. కాకపోతే మూన్ ఉంది కాబట్టి కొద్దిగా యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఒక్కటి మైనస్, మూన్ ఉండకూడదు ఇలా. అర్థమైంది కదండి. ఇక్కడ శని గ్రహం కష్టపడి పనిచేసే గుణం అండి, ఓపిక ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ శని 7కు అధిపతి అయ్యాడు, సొంత నక్షత్రంలో ఉంది కాబట్టి 7వ స్థానానికి వచ్చింది. మళ్ళీ శని గ్రహం 7వ దృష్టితో తన 7వ స్థానాన్ని చూస్తున్నాడు. అది చంద్ర నక్షత్రంలో ఉంది, చూడండి 7వ స్థానం. మళ్ళీ ఇక్కడ చంద్రగ్రహానికి సంబంధించిన రాశిలోనే ఉంది శని గ్రహం. అంటే మొదట కష్టపడతారు. వీళ్లకు 35 ఇయర్స్ నుంచి పూర్ణాయుష్ ఉన్నంత వరకు ఫుల్ ఇన్కమ్ అండి. వీళ్లకు మంచి సపోర్టింగ్ చేసే లైఫ్ పార్ట్నర్ వస్తారు. అర్థమైందా అండి. వీళ్లకు మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయి కానీ అబ్బాయి కానీ అప్పుడు అదృష్టాలు ఎక్కువగా ఉంటాయి. అర్థమైంది కదండి కాన్సెప్ట్. ఈ విధంగా మనం దృష్టిలో చూడాలి. చివరికి ఏంటండి, ఇగో కుజ సూర్య కేతు గ్రహాలు సౌత్ డైరెక్షన్ 10వ స్థానానికి సహజంగా బలం. ఏమన్నాను, ఫైరీ నేచర్ కదా ఈ రెండు. లీడర్షిప్ క్వాలిటీస్, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్, సక్సెస్, కెరియర్ ఏదైనా సరే సక్సెస్ ఉంటుంది, ప్రొఫెషన్ ఏదైనా సరే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ విధంగా అడిషనల్గా ఈ రూల్ నెంబర్ 1 కూడా చూడండి. తర్వాత రూల్ నెంబర్ 2 ఏంటి చూడండి. ఇక్కడ ప్రమోటర్స్ అని ఇచ్చాను. ప్రమోటర్స్ అంటే ఏంటి, ఇప్పుడు మనది ఒక బిజినెస్ ఉంది, ప్రమోషన్ చేయాలి కదండి, అవునా కదా. చూడండి ఇక్కడ చూడండి, సూర్య బుధ గురు శుక్ర శని గ్రహాలు 5 గ్రహాలు సక్సెస్నిచ్చే ప్లానెట్లు అండి, గుర్తుపెట్టుకోండి. సక్సెస్నిచ్చే ప్లానెట్స్. ప్రమోటర్స్ అన్నారు పాజిటివ్ అండి. ఎక్కువ గ్రహాలు వీటి యొక్క ప్రభావంలో ఉన్నాయనుకోండి, వీళ్ళకు రెమెడీస్ వర్కౌట్ అవుతాయండి. రాసుకోండి, వీళ్ళకు రెమెడీస్ వర్కౌట్ అవుతాయి, వీళ్ళకు రెమెడీస్ చెప్పాలి. తర్వాత ఏంటి, మూన్ అండ్ మార్క్స్ కొద్దిగా ఇబ్బందులు పెడతారు, ఇది 50%, ఇది హార్డ్ వర్క్. తర్వాత ఏంటి, రాహు కేతు, ఇది కంప్లీట్గా నెగటివ్ ఫలితాలండి. అంటే రాహుకేతు యొక్క ప్రభావంలో ఏ గ్రహం వచ్చినా ఆ గ్రహం యొక్క కారకత్వాలు 100% నెగటివ్గా ఉంటాయి. అంటే ఈ రూల్ కూడా మనం చూడాలి విశ్లేషణ చేసేటప్పుడు. తర్వాత రూల్ నెంబర్ 3 ఏంటి చూడండి, మరణకారక హౌజెస్ అండి, ఇది నెగటివ్ కంప్లీట్గా. సూర్యగ్రహం 12వ స్థానానికి, అంటే సూర్యగ్రహం 12వ స్థానంలో ఉండాలని రూల్ ఏం లేదు. నక్షత్రం ద్వారా 12వ స్థానానికి వస్తే 100% వచ్చినట్టు. డైరెక్ట్ 12వ స్థానంలో ఉంటే 50% వచ్చినట్టు గుర్తుపెట్టుకోండి. మనం అంతా నక్షత్ర పద్ధతిలోనే చూడాలి. అలాగే చంద్రగ్రహం 8వ స్థానానికి, కుజగ్రహం 7వ స్థానానికి, వివాహం 7వ స్థానం అని. బుధగ్రహం 4 మరియు 7వ స్థానం, 4వ స్థానం గృహం, 7వ స్థానం వివాహాన్ని. గురుగ్రహం 3వ స్థానానికి నెగటివ్, శుక్రుడు 6వ స్థానానికి, శనిగ్రహం లగ్నానికి, రాహుగ్రహం 9వ స్థానానికి, కేతుగ్రహం 4వ స్థానానికి. అంటే మనం విశ్లేషణ చేసేటప్పుడు ఈ రూల్స్ కూడా చూడాలి. మన ఆస్పెక్ట్ చూసేటప్పుడు ఈ సూర్యగ్రహం 12వ స్థానాన్ని చూస్తే అప్పుడు మైనసే కదండి, అవునా కదా. అలాగే చంద్రగ్రహం 8వ స్థానాన్ని చూస్తే మైనసే కదా, 8వ స్థానాధిపతి చూసిన మైనసే కదా. అలా తర్వాత 4వ రూలు వక్రంలో ఉన్న గ్రహాలండి. చాలా మందికి ఇంకా ఇక్కడ కన్ఫ్యూజ్ ఎక్కువగా ఉంది. వక్రంలో ఉన్న గ్రహాలు చూడండి, 1, 3, 6, 8, 12 స్థానాల్లో ఉంటే ఓన్లీ హెల్త్ విషయానికి మాత్రమే నెగటివ్ అండి. ఇందులో ఈ 1, 3, 6, 8, 12 స్థానాలలో ఏవైనా 3 గ్రహాలు వక్రంలో వస్తే ఖచ్చితంగా ఏదో ఒక భయంకరమైన జబ్బు వస్తుంది, ఆ జబ్బుతోనే చనిపోతారు, గుర్తుపెట్టుకోండి. మరి మిగిలిన స్థానాల్లో ఉంటే పాజిటివ్ అండి. మిగిలిన స్థానాల్లో 2, 4, 5, 7, 9, 10, 11 స్థానాల్లో ఉంటే ఇన్కమ్ బాగుంటుంది, అంత పాజిటివే, గుర్తుపెట్టుకోండి. చాలా మంది నా ఇంట్లో వక్రంలో గ్రహాలు ఉన్నాయండి అది చెడు అనుకుంటారు, కాదు.
ఈ 1, 3, 6, 8, 12 స్థానాల్లోనే 2, 3 వక్రంలో వచ్చిన మ్యారేజ్ కాదండి, గుర్తుపెట్టుకోండి. ఈ 1, 3, 6, 8, 12 స్థానాల్లో 2, 3 గ్రహాలు వక్రంలో వచ్చిన మ్యారేజ్ కాదు. ఎందుకు? వాళ్ళకి అనారోగ్య సమస్యలే కదా. అనారోగ్యం ఉన్నవాడికి పిల్లని ఎవరు ఇస్తారు? ఇస్తారు ఎవరైనా తెలిసి? 3 గ్రహాలు వచ్చాయనుకోండి, అన్ని అనారోగ్య సమస్యలే వాళ్ళకు. వాళ్ళ ఒంటి నిండా అనారోగ్యం, చూడటానికి అందంగా కనబడతారు అంతే. అలా మేడి పండులాగా ఉంటారు, విప్పితే పురుగులే. కాబట్టి 1, 3, 6, 8, 12 స్థానాల్లో 3 గ్రహాలు, రెండు వరకు యాక్సెప్టేనండి. 3 గ్రహాలు వక్రంలో ఉంటే వాళ్ళని పక్కన పెట్టేయడమే. వాళ్ళ బాడీ తట్టుకోలేదు, అన్ని రోగాలమయమే వాళ్ళని. ఇది ఇక చివరి రూల్ ఏంటి? రూల్ నెంబర్ 5. ఈ సూర్య చంద్ర గ్రహాలకు 8, 12తో లేకుండా ఉన్న జాతకం బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకు? రూల్ నెంబర్ 3లో ఏమి చెప్పానండి? ఇగో సూర్యగ్రహానికి 12 చెప్పాను, 3, 8 చెప్పాను. అంటే మీరు రాశిచక్రం చూసేటప్పుడు ఈ 2 గ్రహాలు 3, 8 వచ్చాయనుకోండి, వాళ్ళకు కూడా ఇన్కమ్ సోర్సెస్ తగ్గుతాయండి. ఇన్కమ్ సోర్సెస్ తగ్గుతాయి. అర్థమైంది కదండి? ఈ విధంగా మనం జాతకం, ఒక ఏదైనా రాశిచక్రం వచ్చినప్పుడు మనం ఈ విధంగా ఈ రూల్స్ అన్నింటిని, ఈ ఆస్పెక్ట్స్ రూల్స్, 7 రూల్స్, దృష్టిలో చెప్పిన 7 రూల్స్, అలాగే ఈ 5 రూల్స్ను పరిగణలోకి తీసుకొని ఫస్ట్ మనం నోట్ చేసుకోవాలి. ఈ 5 రూల్స్లలో సూర్య చంద్ర గ్రహాలు 8, 12కు వస్తే వాళ్ళకి ఇన్కమ్ సోర్సెస్ తగ్గుతాయి. శని గ్రహము 7వ స్థానానికి డబుల్ టైం, ట్రిపుల్ టైం వస్తే వాళ్ళ క్యారెక్టర్ మంచిదండి, వాళ్ళకి ఇన్కమ్ సోర్సెస్ ఎక్కువగా ఉంటాయి. వాళ్లకు అట్లాంటి మ్యాచ్ వచ్చింది అనుకోండి, మంచి హస్బెండ్ అని గుర్తుపెట్టుకోవాలి, మంచి అమ్మాయి అని గుర్తుపెట్టుకోవాలి. క్యారెక్టర్ కూడా మంచిదండి, క్యారెక్టర్ కూడా మంచిది. శని గ్రహం హార్డ్ వర్కర్, కష్టపడి పని చేసే గుణమే తెలుస్తుంది వాళ్ళ. హార్డ్ వర్కర్, ఓపిక ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శని గ్రహము 7వ స్థానానికి వస్తే వివాహం లేటే, కాకపోతే వివాహం అయిన తర్వాత ఎక్సలెంట్ లైఫ్ ఉంటుంది. ఈ శని గ్రహం 7వ స్థానానికి వచ్చిన తర్వాత శుక్ర చంద్ర గ్రహాలు ఏదైనా ఒక గ్రహం 4వ స్థానానికి వస్తే ఇంకా ఇంకా ఎక్సలెంట్ అండి, కంఫర్ట్స్ కదా. కాకపోతే శుక్రగ్రహం 4వ స్థానానికి వచ్చినప్పుడు బుధ గ్రహము 5వ స్థానానికి వస్తే సీక్రెట్ లైఫ్ మెయింటైన్ చేస్తారు. శుక్రుడు సీక్రెట్ లైఫ్ అన్నాను కదండి, ప్రైవేట్ లైఫ్ అన్నాను కదా. అంటే బుధ గ్రహం 5కి వస్తే కొద్దిగా లవ్ అఫైర్స్ ఉంటాయి. సో ఈ విధంగా మనం ఈ రూల్స్ను పరిగణలోకి తీసుకొని మనం విశ్లేషణ చేయాలండి. If you like this video, you can click on the like and subscribe button. Thank you.